ఫోన్ పెడతాం ముందు ఫోన్ పెట్టు సరే చెప్పు డైరెక్ట్గా పెట్టేశారా నిత్యావసరాల నుండి బంగారు ఆభరణాల వరకు తూకాలలో మోసం సర్వసాధారణమైపోయింది. పెట్రోల్ బంకుల నుండి కూరగాయల మార్కెట్ వరకు వినియోగదారుడు తూకం పేరిట మోసపోతూనే ఉన్నాడు. వ్యాపారుల అత్యాశ, ప్రజల అవగాహన లేమి, అధికారుల ఉదాసీన వైఖరితో మోసాలకు అడ్డుకట్ట వేయటం కష్టతరమైపోయింది. ఈ నేపథ్యంలో కాటా మోసాలపై లీగల్ మెట్రాలజీ శాఖ యుద్ధం ప్రకటించింది. తెనాలిలో గత 3 రోజులుగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఫోన్ పెట్టే ముందు పేరు చెప్పు ఫోన్ పెడతాం ముందు ఫోన్ పెట్టు పేరు చెప్పు పేరు చెప్పు నాన్నగారి పేరు చికెన్, మటన్ షాపులు మరియు కూరగాయల షాపులలో పలు చోట్ల జరుగుతున్న మోసాలను గుర్తించి కాటాలను సీజ్ చేశారు. ఏం పేరమ్మా నీ పేరు? శివమ్మ. రైతు మార్కెట్ దగ్గర. బాబు నీదే ఉంది ఇక్కడ, అర్థమైందా? ఇదిగో నీదే ఉంది. వరుస దాడులతో అక్రమార్కులకు నిద్ర లేకుండా పోయింది. ఒకవైపు దాడులు నిర్వహిస్తూనే టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ రవికిషోర్ మరియు వారి బృందంతో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ శేషసాయి. తూకాలలో అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే వ్యాపారులను ప్రశ్నించాలని, స్పందించకపోతే తమకు ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ శేషసాయి సూచిస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా అధికారి అయిన డిప్యూటీ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ గుంటూరు వారు టి శాలంరాజు గారు ఆయన ఆదేశాల ప్రకారం తెనాలి పట్టణంలో మార్కెట్ ఏరియా, మళ్ళీ మారేస్పేటలో కేసులు రాసామండి. చికెన్, మటను, ఫిష్ మీద అట్లాగా 9 కేసులు రాసాము ఈరోజు. ఇట్లా మామూలుగా అన్ని మారేస్పేట ఏరియాలో అన్ని కొట్లు చూసుకుంటూ వస్తున్నాము. స్టాంపింగ్ ఉందా లేదా అని. స్టాంపింగ్ లేకపోతే స్టాంపింగ్ చేయిస్తున్నాము, పెనాల్టీ కట్టిస్తే. ఈ మామూలుగా చికెన్, మటన్ మీదేమే పెనాల్టీ కట్టించి స్టాంపింగ్ చేయిస్తున్నాము. అవగాహన కూడా చెప్తున్నాము వీళ్ళందరికీ. అది